అందరికీ వందనాలండి. ఎప్పుడు కూడా మనం క్రైస్తవ జీవితంలో మాట్లాడుకునేది పరలోకం, నరకం గురించి. మరి ఈ పరలోకం గురించి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంలో పోలుస్తూ ఏం చెప్తారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనును. పరలోక రాజ్యాన్ని ఒక దాచబడిన ధనంతో పోల్చాడండి యేసుప్రభు వారు. దాచబడిన ధనము అంటే ఏంటి? వెతికితేనే కానీ కనబడదు. ధనంతో పరలోక రాజ్యాన్ని ఎందుకు పోల్చారు అంటే, భూమి మీద మనందరం సామాన్యంగా ప్రతి మనిషి పాకులాడేది దేనికోసం అంటే ధనం కోసం. పొద్దున్నే లేచి గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని వెంటనే జాబ్కి వెళ్ళి ఆ జాబులో పొద్దు నుండి సాయంత్రం దాకా కష్టపడేది దేనికోసమయ్యా అంటే, సాఫ్ట్వేర్ వాళ్ళు అవనివ్వండి, కూలీ పని చేసుకునే వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, బిజినెస్ చేసుకునే వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసేది దేనికోసం అంటే డబ్బు కోసం. ఆ కిందే మరలా ఇంకో ఉపమానం ఉంటుంది చూడండి, 45వ వచనం, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. వజ్రాలు వెతికే ఒక వ్యాపారి ఉన్నాడంట, బాగా మంచి అన్నింటికన్నా విలువైన ఒక వజ్రం కోసం వెతుకుతున్నాడంట. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. తనకున్న ఆస్తి, అంతకుముందు అతనుకున్న ముత్యాలు అన్నీ అమ్మేసి ఆ ఒకే ఒక్క ముత్యం కొన్నాడంటండి. అంటే ధనంతో పోలుస్తున్నాడు పరలోక రాజ్యాన్ని, వజ్రంతో పోలుస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. మామూలు ధనం, మామూలు వజ్రం కాదు, వెతికితేనే కానీ దొరకనటువంటి ధనం, వెతికితేనే కానీ దొరకనటువంటి వజ్రం, డైమండ్. అసలు అంత గొప్పగా పరలోక రాజ్యంలో ఏముంది? ఆ పరలోకాన్ని దేవుడు అంత గొప్పగా పోల్చి మనకున్నదంతా అమ్మేసి దాన్ని మనం సంపాదించాలి అని చెప్పాడు అంటే అది ఇంకెంత గొప్పదై ఉంటుంది. ఈ పరలోకం అనేది ఎలా ఉంటుంది, అది ఎందుకు అంత గొప్పది అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దామండి. మొట్టమొదటగా మనందరం కూడా బేసిక్ ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యములో ఈ శరీరము ఉండదు, ఈ శరీర సంబంధమైనవి ఏవి కూడా ఉండవు. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోకం గురించి చాలామంది తప్పుగా ఏమనుకుంటారంటే, అక్కడ పెద్ద పెద్ద బంగారు భవనాలు ఉంటాయి, అక్కడ కూడా ఆడోళ్ళు మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలుగా అంటారు, అక్కడ కూడా మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్, బిర్యానీలు, పలావులు అన్నీ దొరికేస్తూ ఉంటాయి. పరలోక రాజ్యాన్ని మనుష్యుల సంబంధంగా చూస్తారు. పరలోక రాజ్యములో శరీర సంబంధమైనవి ఏవి ఉండవు, శరీరము అక్కడ ఉండదు. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకు ఈ పరలోక రాజ్యంలో శరీరం అనేది ఉండదు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనుషులు అంటే ఆత్మ. మనం చనిపోయిన తరువాత ఈ శరీరాన్ని భూమి మీద మనం వదిలిపెట్టేసి ఆత్మలమైన మనము పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్తాం. ఆత్మలు ఉండే లోకంలో శరీర సంబంధమైన వాటితో పనే ఉంది. ఇప్పుడు ఆకలి అనేది శరీరానికి వేసిద్దా, ఆత్మకి వేసిద్దా? మన శరీరంలో ఉన్నప్పుడే కదా ఆకలి వేసిద్ది. శవం అయిపోయిన తర్వాత ఆకలి వేసిద్దా? మనకి చెప్పండి. కోమాలో ఉన్న వాళ్ళకి అసలు ఆకలి వేసిద్దా? సిలైన్లతో పెట్టి ఎక్కిస్తారు, వాళ్ళకి ఆకలి వేస్తుందా లేదో కూడా తెలీదు, టైంకి సిలైన్లు ఎక్కిస్తూ ఉంటారు, అవునా కదా? ఆకలి అనేది దేనికి ఉంటుంది? ఈ శరీరానికి ఉంటుంది. దాహం అనేది దేనికి ఉంటుంది? ఈ శరీరానికి ఉంటుంది. లేకపోతే పెళ్ళి, పిల్లలు, ఇలాంటి శరీర సంబంధమైన కోరికలు దేనికి ఉంటాయి? పేరులోనే ఉంది, అవి శరీర సంబంధమైన కోరికలు, అంటే శరీరానికి మాత్రమే ఉంటాయి. ఆత్మలమైన మనం ఈ శరీరాన్ని భూమి మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు మరలా పరలోకంలో ఈ శరీర సంబంధమైన భవనాలు, శరీర సంబంధమైన ఆహార పదార్థాలు, శరీర సంబంధమైన పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇవన్నీ కూడా పరలోకంలో ఎందుకుంటాయి? ఒకసారి ఆత్మ ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించండి. ఇప్పుడు శరీరం అనేది మహా అయితే 6 అడుగులు ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన దేవుణ్ణి బైబిల్లో పోలుస్తూ ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలని వాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని పోలుస్తారు బైబిల్లో. అది కూడా మనకు అర్థమయ్యే పోలికే. ఆత్మ అంతకన్నా పెద్దది. అట్లీస్ట్ ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కానీ ఆత్మ యొక్క జస్ట్ పాదం, ఆ కాలు అనేది భూమి కంటే పెద్దది. నార్మల్గా ఈ శరీరములో ఉండే మనిషి యొక్క పాదం అనేది మహా అయితే ఒక 10-12 ఇంచెస్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి యొక్క పాదం ఫూట్ అనేది 10 అంగుళాలు, ఒక 10 ఇంచెస్ ఉంటే ఆ వ్యక్తి 6 అడుగులు ఉంటాడు. అలాంటిది ఒక వ్యక్తి యొక్క పాదం అనేది 1 ఎకరం అంత ఉంటే ఆ మనిషి ఇంకెంత హైట్ ఉంటాడు చెప్పండి? ఒక 100 అడుగులు ఉంటాడా?
అలాంటిది ఒక వ్యక్తి యొక్క పాదం ఒక జిల్లా అంత ఉంటే, ఒక రాష్ట్రం అంతా ఒక వ్యక్తి యొక్క అడుగే, ఒక కాలే రాష్ట్రం అంత ఉంటే ఆ వ్యక్తి యొక్క ఎత్తు ఇంకెంత ఉంటుంది చెప్పండి. అలాంటిది రాష్ట్రం కూడా కాదండి, దేశంతో పోలిస్తే రాష్ట్రం ఎంత చిన్నది, మరి ప్రపంచంతో పోలిస్తే మన దేశం ఎంత చిన్నది. మరి భూమే పాదపీఠం అంటున్నాడంటే ఆత్మ ఇంకెంత పెద్దగా ఉంటుంది. అది కూడా తక్కువే, మనకు అర్థమయ్యే పోలిక అంతే. అంత పెద్ద ఆత్మకి ఎన్ని శక్తులు ఉంటాయి? ఇప్పుడు మనకి బంగారు భవనాలు పరలోకంలో ముందే కట్టాల్సిన పని లేదు. ఒక్కసారి శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చిందంటే లోకాలు క్రియేట్ చేసే శక్తి ఆత్మకు ఉందండి. దేవుడు 6 రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని క్రియేట్ చేసేసి ఏమి పర్లేదు అన్నట్టు 7వ రోజు వెళ్ళి నిద్రపోయాడంట. అంటే ఆత్మశక్తి అంత గొప్పది. అంత గొప్ప ఆత్మకి శరీర సంబంధమైన లిమిటేషన్స్. ఈ శరీరం ఎంత చిన్నదో ఒకసారి మీరు ఆలోచించండి. గట్టిగా సూర్యుడిని 10 నిమిషాలు చూడలేం, గట్టిగా గంట కష్టపడితే అలసిపోతాం, ఊరికే ఒళ్ళు నొప్పులు, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తాయి కాసేపు నడిస్తే. ఒక్క పూట అన్నం తినకపోతే శరీరం ఏమైపోద్దో మనకే తెలీదు, ఒక్క రోజు నీళ్లు తాగకపోతే మన శరీరం ఏమైపోద్దో మనకే తెలీదు. ఇన్ని లిమిటేషన్స్ ఉన్న ఈ శరీరాన్ని భూమి మీద వదిలేసి మహా గొప్ప శక్తి అయిన ఆత్మగా మనం పరలోకానికి వెళ్తుంటే, మరలా పరలోకంలో ఆహారము, నీళ్లు, పెళ్ళి, పిల్లలు, ఈ శరీర సంబంధమైన కోరికలు ఇంకా పరలోకంలో ఎందుకు ఉంటాయి? మనం ఆల్రెడీ 30 డే బైబిల్ కోర్సులో మాట్లాడుకున్నాం. శరీరం పరలోకానికి వెళ్ళలేదు, అందుకే దేవుడు ఈ శరీరాన్ని మార్చి మహిమగల శరీరాన్ని మనకిచ్చి మనల్ని పరలోకం పంపిస్తున్నాడు 2వ రాకడ సమయంలో అని మనం చదువుకున్నాం. కాబట్టి పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ శరీరానికి సంబంధించిన ఏ పరలోకంలో ఉంటాయి అని భ్రమపడద్దు. దీనికంటే ఎన్నో వేల కోట్ల రెట్లు గొప్పవైన ఆత్మ సంబంధమైన వాటిని దేవుడు పరలోకంలో మనకిస్తాడు. అందుకే పరలోకం అనేది అంత అమూల్యమైనది. భూమి మీద మనం ఒక పొలం అమ్మో, ఒక ఇల్లు అమ్మో, డబ్బు సంపాదించాము అంటే ఆ డబ్బును దేనికోసం వాడతాం? ఈ శరీరాన్ని సుఖపెట్టే పనులు. ఇల్లు లేదు, శరీరం సుఖపడాలి. రేకుల కింద ఉన్నాం అనుకోండి, ఎండాకాలం అయిపోతాం. రేకులు కూడా లేవనుకోండి, ఎండకే వానకే తడుస్తాం. ఇలాంటి వాటి కోసం ఇల్లు. కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయని మంచం, కింద కూర్చుంటే నడు నొప్పులు వచ్చేస్తాయని కుర్చీ. ఇలా ప్రతిదీ కూడా ఈ శరీరాన్ని సుఖపెట్టే పనుల కోసం ఎంత కష్టపడతాం. 20 సంవత్సరాలు చదివిన తర్వాత జాబులో 24 గంటలు పనిచేసేది దేనికోసం అంటే ఈ శరీరానికి సంబంధించిన ఆహారము, దాహము, ఇళ్ళు, ఇలాంటి వాటిని మనం సంపాదించుకోవడానికే. అవునా కదా? ధనం అనేది దేనికోసం అంటే ఈ శరీరాన్ని సుఖపెడతానికి. లేదంటే మన ఒక్కళ్ళ శరీరమే కాదు, మన కుటుంబం, మన భార్య, మన పిల్లలు, మన అమ్మ నాన్న, వీళ్ళ యొక్క శరీరాలు సుఖపెడతానికి, వీళ్ళకి ఆహారం అందించడానికి, వీళ్ళకి ఇల్లు ఉండడానికి. ఇలా మన కుటుంబంలో ఉన్న శరీరాల అవసరాలు తీర్చే ధనమే అంత గొప్పదైనప్పుడు మరి పరలోకములో ఆత్మకి విశ్రాంతి కలుగుతుంది కదా, ఆ పరలోకాన్ని ఇంకెంత గొప్ప ధనంతో పోల్చాలి చెప్పండి. ఒక వజ్రం కొనడానికి జనాలు ఇల్లు, వాకిళ్ళు అన్నీ అమ్మేసుకుంటున్నారు. మరి మంచివారిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ వెళ్ళే ఆనందపడే ఆ పరలోకాన్ని ఇంకెంత గొప్ప వజ్రం, ఇంకెంత గొప్ప డైమండ్తో పోల్చాలి చెప్పండి. అంత గొప్పదండి పరలోకం. కొంతమంది ఈ మధ్య తెలియక ఐఫోన్ల కోసం, చిన్న చిన్న ల్యాప్టాప్ల కోసం కిడ్నీలు అమ్మేసుకుంటున్నారంట పేరెంట్స్కి చెప్పకుండా. అంటే భూమి మీద ఉండే ధనం కోసం నువ్వు అంత కష్టపడుతున్నప్పుడు పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇంకెంత కష్టపడాలి. అది శరీరానికి ఆనందం కలగజేసేది కాదు, పరలోకం ఆత్మకి ఆనందాన్ని కలగజేసేది. భూమి మీద దేవుడు మంచి చెడు కలిసిపోయి ఉన్నాయి అన్నాడు, ఆ మంచి చెడు విడిపోయేది పరలోకం, నరకం. పరలోకములో కేవలము ఆనందం మాత్రమే ఉంటుంది, ఇంత కూడా బాధ ఉండదు. అంటే ఆ పరలోకం ఇంకెంత గొప్పది. పరలోకానికి ఉండే మొదటి లక్షణం శరీరానికి సంబంధించినవి పరలోకములో ఉండవు, పరలోకానికి శరీరం అనేది వెళ్ళదు. ఇకపోతే రెండవది, పరలోకములో బాధలు, కష్టాలు ఇలాంటివేవి ఉండవు. ఎందుకంటే బాధలు, కష్టాలు అవన్నీ దేనికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి. ఒక చచ్చిపోయిన మనిషిని మనం సూదులతో పొడిచినా, కత్తితో పొడిచినా అతను లేచి అరుస్తాడా? అరవడు. ఎందుకంటే బాధ, కష్టం అవన్నీ కూడా శరీరానికి ఉంటాయి, ఆత్మకి ఉండవు. పాపం చేసిన తర్వాత అయ్యో నేను పాపం చేశానని పశ్చాత్తాపడతారు జనాలు. పాపము చేసే అవకాశమే ఉండదు పరలోకంలో. ఆనందంగా ఉంటారు. అక్కడ మళ్ళీ బాధ ఎందుకు ఉంటుంది? ఒక్కోసారి ఎవరన్నా పేదవాళ్ళని చూసినా, అలాంటి వాళ్ళని చూసినా మనకు కొంచెం బాధేస్తుంది. పరలోకంలో అసలు పేదవాళ్ళు అనే వాళ్ళే ఉండరు, అందరికీ సమృద్ధిగా అన్నీ ఉంటాయి. అప్పుడు ఇంకా అక్కడ బాధ ఎందుకు ఉంటుంది?
కష్టం ఎందుకు ఉంటుంది? అరే నా ఫ్యామిలీని నేను పోషించలేకపోతున్నానే, నా పిల్లలు అడిగింది నేను వాళ్ళకి కొనివ్వలేకపోతున్నానే, నా భార్య అడిగింది నేను కొనివ్వలేకపోతున్నానే అని మనం బాధపడతా ఉంటాం. అక్కడ అందరికీ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కేవలం మన కుటుంబం, మన పిల్లలు మాత్రమే కాదు, ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు మరలా యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఉన్న మంచి వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఉండే పరలోకం. ఆ పరలోకంలో బాధలు కష్టాలు ఎందుకుంటాయి? అందుకే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారము మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటాడు యేసు ప్రభు వారు. అంటే భూమి మీద మనం కొద్ది కాలం ఆనందంగా ఉండడానికి ఎక్కువ కాలం శ్రమ పడతా ఉంటాం. అయ్యో బాగా కష్టపడితే డబ్బులు వస్తే ఆ తర్వాత కొంచెం సేపు అన్న ఆనందంగా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. 10 గంటలు కష్టపడేది 1 గంట ఆనందంగా ఉండడం కోసం, 20 సంవత్సరాలు కష్టపడి చదివేది జాబులో ఆనందంగా ఉండడం కోసం, అక్కడ కూడా ఆనందంగా ఉండడం. పూర్తిగా లైఫ్ అంతా కష్టపడేది ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత ఆనందంగా ఉండడం కోసం. అప్పుడేనా ఆనందంగా ఉంటావా అంటే అప్పుడు కూడా బాధలు వస్తాయి. భూమి మీద ఆనందం బాధ కలిసే ఉంటాయి, కానీ పరలోకములో కేవలం ఆనందం సంతోషం మాత్రమే ఉంటుంది, బాధ అనేది ఉండదు. పరలోకములో శరీర సంబంధమైనవి ఉండవు, పరలోకములో బాధలు కష్టాలు ఇలాంటివి ఏవి ఉండవు. భూమి మీద మనకి ఏదైతే బాధ అనిపించిద్దో, పేదరికం, నిరుద్యోగం, ఆహారం లేకపోవడం, దాహం లేకపోవడం, అడిగిన కోరికలు తీర్చలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా పరలోకంలో ఉండవు. కాబట్టి దాన్ని ఆనందమైన ప్లేస్గా మనం చెప్పొచ్చు. మరి అంత ఆనందమైన ప్లేస్ని ఎంత ధనంతో పోల్చాలి? 1,00,000తో పోల్చాలా? కోటితో పోల్చాలా? 100 కోట్లతో పోల్చాలా? భూమి మీద 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోళ్ళు కూడా బాధలు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1000 కోట్లతో పోల్చినా పరలోకాన్ని సరిపోద్దా? మరి ఆ పరలోకాన్ని ఇంకెంత గొప్ప ధనంతో పోల్చాలి? ఆ పరలోకాన్ని ఇంకెంత గొప్ప వజ్రం, ఇంకెంత గొప్ప డైమండ్తో పోల్చాలి? అందుకే దాచబడిన ధనం అంటున్నాడు, దాన్ని కనుగొనాలంటే మనకున్న సమస్తము మనం పెడితేనే కానీ దాన్ని మనం చేరుకోలేము అంటున్నాడండి యేసు ప్రభు వారు. ఇకపోతే మూడవది, పరలోకములో కాలం అనేది ఉండదు. భూమి మీద ప్రతి ఒక్క మనిషి బాధపడేది దేనికోసం అంటే టైం అయిపోతుంది, పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఇంకెప్పుడు చదువుతాం, అరే టైం అయిపోతుంది, పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఇంకా జాబ్ ఎప్పుడు అవుతాం, ఇంకా పెద్దోళ్ళు అయిపోతున్నాం, వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాం, వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు పిల్లలకి అంటాం, వయసు అయిపోతుంది, ఇంకా మన జీవితంలో మనం ఆనందాన్ని ఎప్పుడు పొందుకుంటాం, మన టైం అంతా సమయం అంతా కష్టపడడానికే సరిపోతుంది, ఆనందంగా ఉండడానికి సమయం దొరకట్లేదే, టైం అయిపోతుంది అని కష్టపడతాం. ఎందుకంటే భూమి మీద మనం ముసలోళ్ళు అయిపోతాం, చచ్చిపోతాం కాబట్టి. పరలోకములో అసలు టైం అనేదే ఉండదు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు ఎప్పుడో వస్తానన్నాడు కదా, 2000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా పరదేశంలోనే ఉన్నారు కదా జనాలు, వాళ్ళందరికీ బోరు కొడతా ఉంటుందేమో అని అడుగుతారు. లేదండి, వన్స్ మనం చనిపోయాము అంటే ఆ పరదేశకి వెళ్ళటానికి పరలోకానికి వెళ్ళటానికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఆత్మగా ఉన్న వారికి 1000 సంవత్సరములు ఒక దినము వలెను, ఒక దినము 1000 సంవత్సరముల వలెను ఉంటుందని మనం చదువుకోలేదా? మనం 30 రోజుల్లో బైబిల్ కోర్సులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఆత్మగా ఉన్న దేవుడికి ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన నిన్నటి వలె, ఆవిరి వలె, పగిలిపోయే బుడగ వలె కనపడతాయి. అంటే అంత తక్కువ టైంలా కనపడుతుంది. ఆత్మగా పరదేశంలో ఉన్న వారికి వాళ్ళు చచ్చిపోవడం, యేసుప్రభు రెండోసారి రావడం, రెండు ఒకటేసారి జరిగినట్టు ఉంటుంది. ఆదాము గారు ఎప్పుడో కొన్ని 6000 సంవత్సరాల క్రితం చచ్చిపోయారు, యేసుప్రభు ఇంకో 1000 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మధ్యకాలంలో జరిగిన 7-8 సంవత్సరాలు కూడా ఆదాము గారికి 1 గంట 1 సెకండ్లో అయిపోయినట్టుగా అనిపిస్తాయి. ఆత్మకి కాలం అనేది ఉండదు. మనం భూమి మీద ఏదైనా పార్టీ చేసుకుంటాం, ఆ పార్టీ చేసుకున్నంత కాసేపు ఆనందం ఉంటుంది, ఏదన్నా ఒక ఆనందకరమైన సన్నివేశం వస్తుంది, బర్త్డే వస్తుంది, ఆ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటాం, మళ్ళీ మిగతా రోజులు నార్మల్గా అయిపోద్ది. పెళ్లి రోజు వస్తే ఆ 1-2 రోజులు అలా ఉంటుంది, మళ్ళీ మిగతా రోజులు నార్మల్ అయిపోద్ది. ఆనందం అనేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది భూమి మీద, కానీ పరలోకములో శాశ్వతమైన ఆనందం. అంతమైపోయే శరీరం లాంటిది కాదు కదా పరలోకం. కేవలం 60 సంవత్సరాలు మాత్రమే శరీరం బతికిద్ది భూమి మీద, 100 సంవత్సరాలు మాత్రమే బతికిద్ది అనేలాగా ఆత్మకి లిమిటేషన్స్ ఏం లేవు కదా. ఆత్మ నిరంతరం బతికిద్ది కదా. పరలోకం అనేది నిరంతరంగా ఉండే ప్లేసు, నిరంతరంగా ఆనందంగా ఉండే ప్లేసు. పరలోకంలో ఈ శరీర సంబంధమైనవి ఉండవు, మొదటి పాయింట్. పరలోకములో బాధలు కష్టాలు ఉండవు, రెండో పాయింట్. పరలోకములో కాలం అనేది ఉండదు, మూడో పాయింట్. అంటే శాశ్వత కాల ఆనందం, శాశ్వత కాల జీవం, శాశ్వత కాలము ఉండే ఆస్తి. భూమి మీద 100 కోట్లు ఉన్నాయి నా దగ్గర, నేను ఖర్చు పెడతా ఉంటే సంవత్సరంలో అవి 50 కోట్లకు వచ్చేస్తాయేమో,
కానీ పరలోకం అనేది తరిగిపోయేది కాదు. పరలోకంలో సంపాదించుకోండి మీ ధనం, అక్కడ దొంగలు దొంగిలించరు, ఆ డబ్బుకు చెదలబట్టదు అని యేసుప్రభువు వారు చెప్పడం మనం వింటాం కదా. అక్కడ పరలోకంలో ధనాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఆ పరలోకాన్ని మనం సంపాదించుకోవాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. మనలో ఉన్న చెడు లక్షణాలు మానేసుకోవాలి. ఒకళ్ళకి అబద్ధాలు ఆడే లక్షణం ఉంటుంది, మానేసుకోవాలి. ఒకళ్ళకి తాగుబోతు లక్షణం ఉంటుంది, మానేసుకోవాలి. ఒకళ్ళకి దొంగతనం చేసే లక్షణం ఉంటుంది, మానేసుకోవాలి. ఒకళ్ళు వ్యభిచారం చేస్తున్నారేమో, మానేసుకోవాలి. ఒకళ్ళు ఎదుటి వాళ్ళని ద్వేషిస్తున్నారేమో, హింసిస్తున్నారేమో, మానేసుకోవాలి. వాళ్ళు క్రైస్తవులనే కాదు, హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా కానీ పక్కని వాళ్ళని మనం ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నామా, ఆ లక్షణాలు మనలో మార్చుకోవాలి. ఇలా భూమి మీద మనం మంచిగా బ్రతికితే పరలోకములో మనకి ధనం పెరిగిద్ది. ఆ పరలోకంలో శాశ్వత కాల ఆనందాన్ని మనం పొందుకుంటాం. అక్కడ శరీరం ఉండదు, అక్కడ శరీర కోరికలు ఉండవు, అక్కడ బాధ కష్టం ఇలాంటివేవి ఉండవు, అక్కడ కాలం అనేది ఉండదు. నిరంతరము ఆనందంగా ఉండే ప్లేస్ అండి పరలోకం. ఇకపోతే 4వ పాయింట్, పరలోకములో అపవాది ఉండదు. అంటే అజ్ఞానం ఉండదు, జనాల్ని మోసపుచ్చే వాళ్ళు ఉండరు. భూమి మీద జనాలందరూ ఎందుకు మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నారు? జ్ఞానం లేకపోవడం వల్ల. అపవాది అనేక తంత్రాల ద్వారా మనుషుల ద్వారా మోసం చేయొచ్చు, అధికారుల ద్వారా మోసం చేయొచ్చు, మనకే రకరకాల భ్రమలు కలుగజేయచ్చు. మన బ్రెయిన్ని హ్యాక్ చేసి అపవాది మన చేత తప్పులు చేస్తూ ఉంటుంది. రేపులు, మర్డర్లు ఇవన్నీ మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. ఎందుకు జనాలు అటువంటి దారుణాలకి పాల్పడుతున్నారు అంటే జ్ఞానం లేకపోవడం. వాళ్ళ మనసుల్ని అపవాది సినిమాల ద్వారా, వేరే వ్యక్తుల ద్వారా, చెడ్డ ఆలోచనల ద్వారా, చెడ్డ వ్యక్తుల ద్వారా వాళ్ళ మనసుల్ని అపవాది పాడు చేయడం వల్ల. ఈ మధ్య న్యూస్లో ఎక్కువ చూస్తున్నాం, భార్యలు భర్తలను చంపేయడం, వ్యభిచారాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? జనాలకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, మూఢనమ్మకాల్లో వాళ్ళు కుంగిపోవడం వల్ల, అపవాది అనేక రకాలైన ఆలోచనల ద్వారా వాళ్ళ మనసుల్ని చెరపడం ద్వారా వాళ్ళని భ్రమలో పెట్టడం వల్ల. అవునా కదా? ఇలా పరలోకములో మన చేత తప్పు చేయించడానికి ఎవరు ఉండరు. మనకి జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉండదు. పరలోకంలో అపవాది ఉండదు. అన్నింటికన్నా మెయిన్, ఆ పరలోకం నుండి దేవుడు నరకానికి పంపిస్తాడు అన్నాడు అపవాదిని. ప్రస్తుతానికి భూమి మీద ఉంది, ఎందుకంటే మనకి టెస్ట్ పీరియడ్, ఇదంతా పరీక్షా కాలం. మనల్ని మనం నిరూపించుకోవాలి కదా మనం మంచోళ్ళమని. ఈ 30 రోజుల్లో బైబిల్ కోర్సిన వాళ్ళకి ఈ పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. మనల్ని మనం నిరూపించుకున్న తర్వాత, మనం మంచివారిగా తీర్పు తీర్చబడిన తర్వాత ఆ అపవాదిని నరకానికి పంపిస్తాడు దేవుడు. మరలా మనల్ని అపవాది మోసపుచ్చే ఆ ఛాన్స్ పరలోకంలో అపవాదికి ఉండదు. అంటే పరలోకంలో అజ్ఞానం ఉండదు, పరలోకంలో మూఢనమ్మకాలు ఉండవు, పరలోకంలో మనం చెడ్డ పనులు చేయడానికి మనల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు ఉండరో. అసలు పరలోకంలో చెడు అనేదే ఉండదు. ఇప్పుడు చూడండి పరలోకం ఎంత గొప్పగా కనపడుతుందో. భూమి మీద ఉండే అన్ని బాధలు, కష్టాలు మనకి శరీరం ద్వారా వస్తాయి, చెడ్డ ఆలోచనల ద్వారా వస్తాయి, అయ్యో టైం అయిపోతుంది అనే కాలం ద్వారా వస్తాయి. కానీ పరలోకంలో ఇవేవి ఉండవు. శరీర కోరికలు ఉండవు, శరీర సంబంధమైన లిమిటేషన్స్ ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, వయసు అయిపోతుంది, టైం అయిపోతుంది అనే రెస్ట్రిక్షన్ ఉండదు, మన చేత తప్పు చేయించడానికి అపవాది ఉండదు, మూఢనమ్మకాలు ఉండవు, అజ్ఞానం ఉండదు. ఇంత గొప్ప పరలోకాన్ని దేవుడు మనకి భూమి మీద మనం మంచిగా బ్రతికితే ఇస్తానన్నాడండి. అది వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం. మీరు మంచిగా బ్రతకండి, చెడుకు దూరంగా ఉండండి, నేను మీకు పరలోకాన్ని ఇస్తాను అని దేవుడు చేసిన వాగ్దానం. మాట మీద నిలబడేవాడండి దేవుడు. మనకు ఒక సీఎం వచ్చి నేను నీకు ₹1,00,000 ఇస్తానంటే నమ్ముతాం కదా, ఎందుకంటే గొప్పోడు కాబట్టి. రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తే, అంటే గొప్పవారు మనకి ఏదన్నా మాట చెబితే మనం నమ్ముతున్నాం. దేవుడు అందరికంటే గొప్పవాడు. వీళ్ళన్నా ఏదన్నా మాట చెప్పి ఆ మాట తప్పిన సందర్భాలు ఉంటాయేమో కానీ దేవుడు మాట ఇచ్చి దాన్ని తప్పిన సందర్భాలు మనకి ఎక్కడా కూడా కనపడవు. అలా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు చెప్తున్నాడు, మీరు మంచిగా ఉండండి, చెడుకి దూరంగా ఉండండి. అబద్ధాలు, దొంగతనాలు, అత్యాచారాలు, వ్యభిచారాలు, నరహత్యలు, ఎదుటివాడిని ద్వేషించడం, పక్కన వాడి ఆశించడం, అత్యాశ, దురాశ ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి, నేను మీకు పరలోకం ఇస్తాను అని దేవుడు మనతో చెబుతున్నాడండి. మనలో ఏవైతే చెడ్డ లక్షణాలు ఉన్నాయో వాటిని మనం మానేసుకుని మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఈ శరీరంలో ఉన్నప్పుడు మన కష్టాలు, బాధల్లో మనకి ఆదరణ కలగజేస్తాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైన, అన్నింటికంటే గొప్పదైన పరలోకాన్ని మనకిస్తా అంటున్నాడు.
మనం పరలోకాన్ని ఎంత గొప్పది అని ఇమాజినేషన్ చేసుకున్నా మన ఇమాజినేషన్ కంటే ఇంకా గొప్పగా ఉంటుందండి పరలోకం. దాన్ని మనం అజ్యూమ్ చేయలేం. ఇప్పుడు తల్లి కడుపులో ఉండే బిడ్డ బయట లోకం ఎంత బాగుంటుందో అజ్యూమ్ చేయగలరా? అతడికి ఆ లోకంలో ఉన్నంత వరకు ఆ ఉమ్మ నీరు ఆ కడుపులో అదే. బయట లోకం ఎలా ఉంటుందో తెలీదు, బయట లోకం ఎంత పెద్దదో తెలీదు, బయట లోకంలో ఏవేవి ఉంటాయో తెలీదు. ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు. అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదే ప్రపంచం, ఇదే లైఫ్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ భూమి మీద ఈ శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చినప్పుడు, ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు లేదా నరకానికి వెళ్ళినప్పుడు నిజమైన జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుద్ది. అంత గొప్ప పరలోకాన్ని యేసుప్రభు వారు పోలుస్తున్నారు. మరలా చదువుకుందాం. ఇవి పొలములో దాచబడిన ధనం, ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి మనకున్నదంతా అమ్మి అంటే బాగా డబ్బులని సంపాదించి పాస్టర్కి ఇవ్వమనో వేరే వాళ్ళకి ఇవ్వమనో కాదండి, నాకు ఇవ్వమనో కాదు. డబ్బు సంపాదించాలి, డబ్బు అమ్మాలి అనేది దేవుడి ఆలోచన కానే కాదు. పరలోకం ఎంత గొప్పదో చెప్పడానికి ఒక ఉపమానం చెప్తున్నాడు అంతే. ఆ పరలోకం అనే గొప్పదనాన్ని భూమి మీద ఉండే ఈ ధనంతో మనం కొనలేం. ఆ పరలోకం అనే ధనాన్ని మనం కొనాలి అంటే మంచి పనుల ద్వారా మాత్రమే కొనగలం. అన్నీ అమ్మి ఆ పొలంలో ధనాన్ని కొన్నాడు అంటే భూమి మీద మనకున్న చెడ్డ ఆలోచనలన్నీ, చెడు పనులన్నీ మానేసుకుని మంచి పనులు చేస్తూ ఆ పరలోకం అనే ధనాన్ని మనం సంపాదించాలి. ఇదండి దేవుడు ఇక్కడ చెప్తుంది. గొప్ప ముత్యం, ముత్యాల వ్యాపారికే దొరకనటువంటి అమూల్యమైన ముత్యం. అంత గొప్ప ముత్యాన్ని అతడు పొందుకోవడానికి తనకున్న అన్ని, అంతకుముందు అతను సంపాదించుకున్న ముత్యాలు కూడా అమ్మేసా దాన్ని కొనుక్కున్నాడంట. అంటే పరలోకం ఒకటి ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి, అదంత బాగుంటుంది అని మనకి తెలిసిన తరువాత ఇంకా మనం చెడ్డ లక్షణాల్లో ఉంటే ఎలాగా, ఇంకా మనం చెడ్డ పనుల్లో మునిగిపోతే ఎలా, ఇంకా మనలో చెడు లక్షణాలు ఉంటే ఎలాగా, మనం చెడ్డ పనులు అవన్నీ మానేసుకొని పరలోకం అనే ధనాన్ని సంపాదించాలి. పరలోకం అనే వజ్రం, పరలోకం అనే డైమండ్ మనం సంపాదించాలి. పరలోకం అనే బంగారం సంపాదించాలి. భూమి మీద బంగారం కన్నా, వజ్రం కన్నా, ధనం కన్నా పరలోకం అనేది ఇంకా గొప్పది. అక్కడ శరీర సంబంధమైన బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, శరీర సంబంధమైన కాలం అనే పరిమితి ఉండదు. వయసు అయిపోతుంది, టైం అయిపోతుంది, రోగాలు వస్తున్నాయి, ఇలాంటివే ఉండవు. భూమి మీద మనకి 100 రోగాలు ఉంటాయి, వయసు పెరిగే కొద్దీ రోగాలు పెరుగుతూ ఉంటాయి. పరలోకంలో అసలు రోగాలు అనేవే ఉండవు. ఇప్పుడు దాకా ఏ ఉండవు అని మాట్లాడుకున్నాం కదా. పరలోకంలో ఏముంటుందో చెప్పనా అండి? ఆనందం ఉంటుంది, దేవుడు ఉంటాడు, దేవుడికి మనకి ఒక రిలేషన్ ఉంటుంది. భూమి మీద మనకు ఆనందం ఎక్కడ వస్తుంది? కుటుంబం ద్వారా వస్తుంది, పిల్లల ద్వారా వస్తుంది, భార్య ద్వారా వస్తుంది. అంటే రిలేషన్స్, మంచి పనుల్లో వచ్చే ఆనందం పరిపూర్ణమైన ఆనందం. అంతటి పరిపూర్ణమైన ఆనందం పరలోకములో మాత్రమే మనకు దొరుకుతుంది. భూమి మీద జస్ట్ మనం దాని ఉదాహరణలు మాత్రమే చూడగలం. ఏదో కడుపులో ఉండే బిడ్డ బయట శబ్దాలు కొంచెం కొంచెం మాత్రమే వినగలుగుతాడు కదా, కొంచెం కొంచెం విని లోపల రెస్పాండ్ అవుతాడు కదా. అలాగా పరలోకములో ఉండే ఆ గొప్ప ఆనందానికి కేవలం ఒక ఎగ్జాంపుల్స్ లాగా, ఒక ఇంట్రో లాగా, ఒక పరిచయం లాగా భూమి మీద మనం కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా, భార్య ద్వారా, స్నేహితుల ద్వారా, మంచి పనులలో మనకు ఉండే ఆనందం ఏదో జస్ట్ కొంచెం ఒక పరిచయం మాత్రమే, ఒక ఇంట్రో మాత్రమే, ఒక ట్రైలరు, ఒక టీజర్ లాంటిది మాత్రమే. పరలోకములో ఉండే ఆ గొప్ప ఆనందాన్ని మనం ఎంత ఊహించినా అంతకంటే గొప్పగా దేవుడు డిజైన్ చేశాడు. అక్కడికి మనం వెళ్ళాలి అంటే భూమి మీద మనం చేయాల్సిన ఏకైక పని మనం మంచిగా బ్రతకాలి, మనం తప్పు చేయకుండా బ్రతకాలి, ప్రతి మనిషిని ప్రేమిస్తూ బ్రతకాలి. ఇదండి దేవుడు మనకిచ్చిన పని. అంత గొప్ప పరలోకాన్ని వదిలేసుకుని మనం భూమి మీద బాధపడుతున్నామని యేసుప్రభు మన కోసం భూమి మీదకి వచ్చి, ఒరే మీకోసం అంత గొప్ప భాగ్యాన్ని నేను దాచుంచాను, జస్ట్ మీరు పాపాలు చేయకుండా నాతో పాటు రండి, నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను అని మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి పరలోకం మనం వెళ్ళటమే ప్రతి క్రైస్తవుడి యొక్క ముఖ్యమైన పని. ఇల్లు, ధనం, బంగారం, భూమి మీద ఉండే ఏదైతే మనం గొప్పదనుకుంటామో వాటన్నింటికంటే ఎన్నో వేల లక్షల కోట్ల రెట్లు గొప్పది పరలోకం. ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే పనికి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వస్తున్నాం, 24 గంటలు భూమి మీద ధనం కోసమే కష్టపడుతున్నాం. మరి పరలోకం అనే ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం కష్టపడుతున్నాం? బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం కష్టపడుతున్నాం? రోజులో ఎంత సమయం మనం దేవుడి కోసం కేటాయిస్తున్నాం? రోజులో ఎంత సమయం మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి కేటాయిస్తున్నాం? చెడ్డ పనులు చేసైనా శరీరాన్ని సుఖపెట్టాలి అని మనం ఆలోచిస్తున్నామా? శరీరం కొంచెం కాలం కష్టపడినా కానీ మంచి పనులు చేసి అన్నింటికంటే అమూల్యమైన పరలోకాన్ని సంపాదించుకోవాలి అని మనం ఆలోచిస్తున్నామా అని దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడండి. ఆ కిందే 47వ వచనం చదివితే యేసుప్రభు వారు ఇంకొక ఉపమానం చెప్తున్నారు. ఏంటో చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధాలైన చేపలు పట్టిన ఒక వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి
కూర్చుండి మంచి వాటిని గంపలలో వేసి చెడ్డ వాటిని బయట పాడవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు కూడా జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ వారికి ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అంటే యుగ సమాప్తి, యేసు ప్రభు వారి రెండవ రాకడ సమయంలో ఎవరెవరైతే మంచిగా బ్రతికారో వారందరూ కూడా పరలోకం వెళ్తారు. ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చిన ఆదివారం మెసేజ్లు వింటున్నా మిగతా 6 రోజులు వాళ్ళ జీవితాన్ని మార్చుకోకుండా చెడ్డ పనుల్లో బతుకుతున్నారో వాళ్ళకి నరకాన్ని ఇస్తాను అంటున్నాడండి దేవుడు. వలలో పడతం అయితే మంచి చేపలు చెడ్డ చేపలు 2 పడతాయి, కానీ మంచి చేపలను మాత్రమే బుట్టలు వేసుకుని చెడ్డ చేపలను ఇసిరి పడేసినట్టుగా యేసు ప్రభు దగ్గరికి రావడం మాత్రం అందరం వచ్చాం, క్రైస్తవులుగా మాత్రం అందరం పిలువబడుతున్నాం. వీళ్ళలో ఎంతమంది మంచివారు ఉన్నారు, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు అనేది యేసు ప్రభు వారు రాకడ సమయంలో తెలుస్తుందండి. ఆదివారం చర్చికి వెళ్ళి 3 గంటల మెసేజ్ ఇంటే చాలు, లేదా చర్చికి వెళ్తే చాలు, కానికిస్తే చాలు, నేను మంచోడిని పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటే మనం భ్రమపడుతున్నట్టే. ప్రతి మనిషిని ప్రేమించాలి, చెడ్డ లక్షణాలు మానేసుకోవాలి. కేవలం ఆదివారం ఒక 2 గంటలు కాదు, ప్రతిరోజు మంచి వ్యక్తిగా మనం బతకాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి అర్హులు అవుతాం. అప్పుడు మాత్రమే ఆ గొప్ప పరలోకాన్ని మనం పొందుకుంటాం. మూఢనమ్మకాలు, అజ్ఞానం వీటన్నిటికీ దూరంగా ఉండండి. నిజమైన జ్ఞానం దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గరికి రండి. క్రైస్తవ్యంలో కూడా ఇలా జరుగుతున్నాయి కదా, అలా జరుగుతుంది కదా, కొంతమంది పాస్టర్లు ఇలా మాట్లాడుతున్నారు కదా, కొంతమంది పాస్టర్లు అలా మాట్లాడుతున్నారు కదా, ఇలాంటి వాటి వల్ల దేవుడికి కొంతమంది దూరం అయిపోతున్నారు కదా, అలాంటి డౌట్స్ ఏమన్నా మీకుంటే ఫోన్ చేయండి, తెలుసుకోండి, అడిగి ఆన్సర్ తెలుసుకోండి. అంతేగాని దేవుడికి దూరం అవ్వమాకండి, మంచి పనులకు దూరం అవ్వమాకండి, పరలోకాన్ని, ఎంతో గొప్పదైన పరలోకాన్ని దూరం చేసుకోమాకండి. 60 సంవత్సరాలు వ్యర్థంగా కష్టపడి నరకానికి వెళ్ళకండి. మంచిగా బ్రతికి అన్నింటికంటే అమూల్యమైన పరలోకాన్ని సంపాదించుకోండి. మనందరం కూడా భూమి మీద మన జీవితం అయిపోయిన తర్వాత పరలోకంలో కలుసుకొని ఆనందంగా ఉండాలి. అందరం కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, మంచి మాటలు మేము మాట్లాడుకోవడానికి సహాయం దయచేశారు, కృతజ్ఞతలు. విలువలేని వాటి కోసం, కొద్ది కాలమే ఉండే వాటి కోసం మేము కష్టపడుతున్నాం తండ్రి. నిత్యము ఉండే పరలోకం కోసం మీ దగ్గరికి మేము రావడానికి, మా మనసులను మేము సిద్ధపరచుకోవడానికి, మా చెడ్డ పనులు చెడ్డ లక్షణాలు మేము మానేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని, అపవాది యొక్క భ్రమలకు లోబడకుండా భూమి మీద పరలోక సంబంధమైన మనుషులుగా, మిమ్మల్ని మహింపరిచే మనుషులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయమని, మా అందరికీ కూడా సమయానుకూలంగా మంచి ఆలోచనలు దయచేయమని, ఎవరెవరికి ఏ అక్కర్లు అయితే ఉన్నాయో తండ్రి మీకే తెలుసు కాబట్టి మీ చిత్తానుసారంగా వారికి ఉండే అవసరాలన్నీ కూడా తీర్చమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.